స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు శ్రీ 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 ఓం స్వరూప్ గురూజీ గారు. నమస్కారం గురువు గారు. శుభమస్తు. దివ్య స్వరూపులందరికీ కూడాను ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంచెం కరోనా గురించి బెంబేలు పడుతున్నారు ప్రజలు. అందుకోసం జాగ్రత్తలు వహిస్తూ మనం డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తూ మరి మన పనులన్నీ కూడా ఇబ్బంది కలగకుండా చేసుకోవడం వల్ల మనకి 4 పనులు ఎక్కువ చేస్తాం, ఆరోగ్యంగా ఉంటాం. అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ ఇది ధ్యాన లాంటివి ఎనర్జీ కూడా చేసుకున్న వాళ్ళకి కొంచెం ఇంకెక్కువగా వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది. అందుకని సూర్యోపాసన చేయండి, దానివల్ల కూడా లాభం పొందండి. అంతేకాని ఇంకా ఇదేవి మందు మాకులు మాకు తెలియదు. మా యోగంలో ఏదైనా మెలకువలు, యోగంలో శక్తి సంపాదించడానికి చెప్తామే కానీ అనుకోకుండా అందరికీ ఆరోగ్యం బాగుండాలి. అందరూ పిల్లా పాపలతో అన్ని కుటుంబాల వాళ్ళకి శుభంగా ఆరోగ్యవంతంగా ఉండాలని నేను ఒక మీ హితుడిగా, మీ శ్రేయస్సు కోరే వ్యక్తిగా దీవిస్తున్నాను. గురుగారు, ఇప్పుడు మనకి మంచి జరగాలని మనకి చాలా రకాలుగా ఉన్నాయి, అన్నీ కూడా ఫాలో అవుతుంటాం. మెడలో మాలలు ధరించడాలని, తీర్థాలు తీసుకుంటే మంచి జరుగుతుందని, చేతికేమో రక్షలు కట్టుకోవాలని చెప్పి ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి కదండి. సో మరి వాటిపైన మీ అభిప్రాయం మాకు తెలియజేస్తారా? చాలా మంచిదమ్మా, ఇది కూడాను బాగా మంచి ప్రశ్న వేశావు. విశ్వంలో, ఈ అనంత విశ్వంలో శక్తిమయం, శక్తి లేని స్థలం లేదు. ప్రతి చోట శక్తి ఉంటుంది. అందుకని ఈ నవగ్రహాలు ఏవైతే ఉంటాయో, 2 ఛాయాగ్రహాలతో కలిపితే నవగ్రహాలు అంటాం. ఇంకా కొన్ని కొత్తగా కూడా కనుక్కున్నారు, అవి మనం అస్ట్రాలజర్స్ ఫాలో అవ్వడం లేదు. కొత్త నక్షత్రాలు కూడా 27 కానీ అవి కూడా కనుక్కున్నారు. అంటే మీకు తెలియడం కోసం చెప్పాను, అంతేగాని పాతవే ఫాలో అవుతున్నాం మనం. అయితే వాటి కిరణాలు విశ్వంలో అవి ఉండే స్థలాలు పైన ఉన్నాయి కాబట్టి ఆ బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం, సూర్యగ్రహం, చంద్రగ్రహం, ఇలా 9 గ్రహాలు, రాహు కేతులు గ్రహాలు. అయితే ఎలా మనకి ఇక్కడ దాకా వాటి శక్తి ప్రయాణం చేయగలుగుతుందనే విషయం తెలుసుకోవాలి. అవి సూర్యచంద్రులు, సూర్యుడైతే ప్రత్యక్షంగా మనకు అనుభవంలోకి వస్తుంది. కిరణాలు భూమి మీద పడి మనకి ఎండగాను, మన చర్మానికి కొంచెం బాగా ఎండ అయితే తట్టుకోలేని ఇదిగాను, వేడి ఎక్కువగాను భరిస్తున్నాం. ఇంకా నేను భరించలేమనే విషయాలు తెలుసుకుంటున్నాం. చంద్రుడిది చల్లదనం ఉంటుంది కాబట్టి అది హాయిగా ఉంటుంది. అలాగే ఇది మనం ఫీల్ అవుతున్నాం. అలాగే వరుణ దేవుడు వర్షం కురిస్తే మబ్బులు మేఘావృతం అవుతుందని, బాగా ఎక్కువ వర్షాలు ఉన్నాయని తొడవడం, ఇవన్నీ కొన్ని మనం జలం, ఇవన్నీ కూడా మనం సహజంగా తెలుస్తున్నాయి. ఈ 9 గ్రహాలలో పైనుంచి రేసు భూమి మీద 24 గంటలు పడుతూనే ఉంటాయి. ఇది చాలా తెలుసుకోవాల్సిన విషయం. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ ఆ పైనుంచి కిందకి పొంకాలుగా సూర్యకిరణాలు ఎలాగైతే వస్తాయో అలాగే అవి కూడా వస్తాయి. రాత్రి పగలు అనేది లేదు తేడా. అప్పుడు రోజు పుట్టేవాళ్ళు కొన్ని అమ్మాయిలు, మగ అబ్బాయిలు, ప్రపంచం అంతా కలిపి కొన్ని వేలల్లోనూ లక్షల్లోనూ పుడతారు. వాళ్ళందరికీ ఆ కాంబినేషన్లో, ఆ యొక్క గ్రహ కాంబినేషన్లో పుట్టిన వాళ్ళకి చక్రం వేసి, నవాంశ, ఆరూఢ ఇలాంటి కొన్ని చక్రాలు వేసి, ఏ ఇళ్లల్లో ఎవరున్నారు ఆ ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి, ఈ కాంబినేషన్లో పుట్టిన, ఈ లగ్నంలో పుట్టిన వాడికి, ఈ నక్షత్రంలో పుట్టిన వాడికి, ఈరోజు పుట్టిన వాడికని ఒక చార్ట్ వేసి దాని గురించి ఆస్ట్రాలజికల్గా లైఫ్ స్పాన్ అవి చెప్తూ ఉంటారు. మహా శక్తి కలిగిన, ఉపాసన బలం కలిగిన వాళ్ళు కరెక్ట్గా చేయడానికి, లెక్కలు పెట్టడానికి వీలుంటుంది. కొంతమందికి ఇవేవి లేకుండా ఉపాసనా బలంతో కూడా చెప్పేసి కళ్ళు మూసుకొని కూడా చెప్పే శక్తిమంతులు కూడా, సాధనా పరువులు కూడా ఉన్నారు. సో రకరకాలు. అలాగే ఇక్కడ ఈ యొక్క కిరణాలు ఇక్కడ మనకి భూమి మీద ప్రసరిస్తూ ఉంటాయి కాబట్టి ఆ కాంబినేషన్లో పుట్టిన వాళ్ళందరికీ ఆ మిళితమైన రేసు బాడీలో ఎంటర్ అవుతాయి. a combination of ruling planets
అన్నీ ఉన్నా ఆ రోజు కాంబినేషన్లోవి అవి ఎక్కువగా స్వీకరించడానికి రిసీవ్ చేసుకోవడానికి వీలవుతుంది. అలా పుట్టిన వాళ్ళకి పెద్ద మాటలు వచ్చి వీళ్ళందరికీ కూడాను ఇంకా మంచి జరగడం కోసం రంగురాళ్ళని జెమ్ స్టోన్స్ అంటాం, జెమాలజీ, దాంట్లో కూడా పచ్చని, రూబీ అని, చంద్రుడికి ఇష్టమైన ముత్యం అని, పగడాలు, అలాగే పిల్లి కన్ను ఇది కూడా ఉంటాయి, గోమేదకాలు, వైరోడియాలు, ఇవన్నీ కూడా, అలాగే రత్నాలు, ఇవన్నీ ఒక్కొక్కరికి సూటబుల్వి చూసుకొని పెడతారు. అప్పుడు రింగ్స్ మనం వాడేటప్పుడు కింద హోల్ చేయాలి. ఆ హోల్ ఎందుకు చేస్తారో కూడా చాలామందికి ఈ మధ్య తెలుస్తోంది. ఒకప్పుడు మరి అలాగే చేసేవారు, కొంతమంది ఏమో క్లోజ్ చేస్తూ ఉంటారు. అయితే ఓపెన్ చేసేసి ఆ రేస్ కంటిన్యూగా ఈ నర్వ్స్ ఉంటాయి, ఈ నరాలు స్వీకరిస్తాయి ఆ రేస్ని. రూబీ కానీ, పచ్చ కానీ, గోమేధికం కానీ, ఏ స్టోన్ అయినా ఆ వేళ్ళకి పెట్టుకునే దానికి అవి హోల్స్ కింద కట్ చేస్తే అవి నరాల ద్వారా హార్ట్కి, మైండ్కి ప్రయాణం చేస్తుంది ఆ రేస్. ఇది టెక్నికల్గా చాలామంది చెప్పరు, కొంతమంది మహానుభావులు చెప్పచ్చు. చాలా వరకు ఎక్కువగా ఇంత లోతుగా పోరేమో, వాళ్ళ కోసం మంచిది ఏదో పెట్టుకుంటారు, అయిపోతుంది. అలా కాదు, అది పెట్టుకోవడం వల్ల కింద హోల్ ఉండడం వల్ల ఆ నర్వ్స్ ద్వారా ఆ రేస్, విశ్వాంతరాలలో ఉండేటువంటి రేస్ పనిచేస్తాయి. ఇది చాలా గొప్ప శక్తి ఆ యొక్క గ్రహాలవి, ఎవరికి ఏది సూటబుల్ అది. అలాగే ఈ రంగు తాళ్ళు, రాళ్ళలాగా, జెమ్స్ లాగా రక్షణ బంధాలు పెట్టుకుంటారు. అది మనం అన్నయ్యలకి రక్షాబంధనం అని కొన్ని చేస్తూ ఉంటారు చూడండి, అలా. ఇది ఎవ్రీడే వ్రతాల్లో కూడా భార్యాభర్తలకి రక్షాబంధనం ఉంటుంది. ఉట్టెప్పుడు పూజ చేసినా ఉంటుంది, మామూలుగా ఆరోగ్యరీత్యా కూడా కొంతమంది దానికి జపధార చేసి చేస్తూ ఉంటారు, ఏది సూటబులో దాన్ని. అది ఎలా పనిచేస్తుంది అంటే, దారం పేనాలి 9గా, 18గా, 27గా, 36గా, 54గా, 108 పొరలు ఉంటాయి. అలా పేనిన తర్వాత సంకల్పం చెప్పి, గోత్రనామాలు చెప్పి, ఇష్టదైవానికి వాళ్ళ ఎవరెవరో, వాళ్ళ ఇంటి దేవుడో ఎవరో ఉంటారు కదా, అది సెలెక్ట్ చేసుకొని ఆ తండ్రులు ఎవరైతే ఈ యొక్క ఉపాసనా పరులు, బ్రాహ్మణోత్తములు, ఇంకా రకరకాలు ఆ దివ్య శక్తి కలిగిన ఎవరైనా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తారు. విశ్వంలోంచి ఆ రేస్ని తీసుకొని దాంట్లో నిక్షిప్తపరిచి ఆ దారాలలో పుణికి పుచ్చుకునేటట్టుగా కొన్ని లక్షల జపాలు చేసి ఆ దారాన్ని చక్కటి పద్ధతితో ఆ తల్లికో, తండ్రికో, బొడ్డాడికో కడతారు. అవి ఎంతోమంది కడుతున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా, మోదీ లాంటి వారు కూడా ధరించడం మీరు టీవీలలో చూడండి. మీరైనా, నేనైనా, ఎవరైనా మంచి కోసమే, చెడు కాదు. దానివల్ల మనకి ఎనర్జీ వస్తుంది, పాస్ ఆన్ అవుతుంది. దానికి కూడా శుద్ధత్వం ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. దానికి మండల దీక్ష చేసి, కొంతమంది అర్ధమండలంలో జపాలు, మరి లక్షల్లో చేయాలంటే అంత తేలిక కాదు కదా, దానికి సంబంధించిన వాటి థ్రెడ్స్ తయారు చేసి అప్పుడు వారికి ఒక మంచి డే చూసుకొని వారికి అనుకూలమైన రోజు ఫిక్స్ చేసుకొని కట్టడం ఇలాంటివి చేస్తారు. దానికి మంచి జరుగుతుంది. దారాల్లోంచి కూడా ఆ ఎనర్జీ బాడీలో పాస్ అవుతుంది. కరెక్ట్గా చేసినప్పుడు అమ్మా ఇదంతా చేయగలిగిన వాడు, కరెక్ట్గా ఉండి చేయగలిగిన వాడు ఆ శక్తిని సంపాదించి అందులో ప్రవేశపెట్టగలిగే స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క శక్తి కార్యక్రమాలు చేయగలుగుతారు. ఏదో దండం పెట్టుకోగానే ఓకే అందరూ పెడతాగా, అలా కాదు. ట్రాన్స్మిట్ చేయగలిగే శక్తిని సంపాదించిన, అందులో ప్రవేశపెట్టగలిగే వాళ్ళు వేరే ఉంటారు. అంటే వాళ్ళు అదే పనిలో ఎప్పుడు విశ్వంలో ఆ శక్తి ఉపాసనలోనే ఉంటారు. రంగురాళ్ళు దాంట్లో కూడా మంచి క్వాలిటీవి మాత్రమే పనిచేస్తాయి. ఏవి పడితే ఆ రాళ్ళు ఆ రంగులో ఉన్నాయి అన్నిటికీ అది కాదు. చాలా మంచివి, నాణ్యత కలిగినటువంటివి. ఈ మధ్య జమాలజీలో వాళ్ళు సర్టిఫైడ్ వాళ్ళ దగ్గరికి తప్ప కానీ తెలియదు. అలాగే ఈ దారాల్లో కూడా, పట్టు దారాలు కూడా పేని కట్టే పద్ధతి కూడా విధానం ఉన్నది. అలాగే అది కాటన్ ఉంటుంది కదా, మనం దూది అంటాం, దాంతో చేసి దారాలుగా చేసినటువంటి
వాటితో కూడా ఉంటాయి పద్ధతి ప్రకారం పేనాలి. ఓకే. అలా ఇది రెడీమేడ్గా దొరకవు. ఆహా. అది టైలరింగ్ షాప్లో దొరికేవి వేరు, ఇది కాదు. అయితే ఇవన్నీ వాడడం వల్ల ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఆ శక్తి కలిగిన వాడు చేసి ఇవ్వగలిగిన నాడు మాత్రమే ఇవి పనిచేస్తాయి. అది కూడా నాణ్యత కలిగినవి మాత్రమే. నాణ్యత కలిగిన స్టోన్స్, నాణ్యత కలిగిన థ్రెడ్స్. దారాలు. అందరికీ అర్హత ఉంది ఆ భగవంతుడి పూజ చేసుకోవడానికి, శక్తి సంపాదించడానికి. ఎవరికైనా ఆ ధ్యాస ఆ శక్తి మీద ఉండి ఉపాసన చేసి ఆ బలం చేకూరిన వాళ్ళు తప్పకుండా ఈ సమాజంలో మంచి అంటే ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అంటూ ఉంటాం కదా. మన శక్తి మనకి ఇంప్రూవ్ అవ్వడం కోసం అది పనికొస్తుంది. దాన్ని బట్టి మోసాలు చేసి మళ్ళీ కొంతమంది ఇవి చేస్తూ ఉంటారు, వింటూ ఉంటాం. అలా కాదమ్మా, కరెక్ట్ పర్సన్స్ చేస్తేనే ఇవి దానికి నిజాయితీగా న్యాయం జరుగుతుంది, లేకపోతే కావు. స్టోన్స్ గురించి మీకు అర్థమైంది, థ్రెడ్స్ గురించి అర్థమైంది. కుంకుమను కూడా మంత్రించి, కుంకుమను కూడా ఉపాసకులు కొంతమంది తల్లులకి ఆరోగ్యం గురించి వాడిన వాళ్ళు ఉన్నారు. శాస్త్రంలో ఉంది, లలితా సహస్రనామంలో కూడా అమ్మవారికి మరి లలిత చదివి కుంకుమతో అభిషేకం, తర్వాత కుంకుమార్చన చేసిన వాళ్ళు శుద్ధంగా చేసేది మనసు పెట్టి చేస్తే ఫలితం ఉంటుంది. ఆ బొట్టు కూడా మనం వాడచ్చు, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. విభూది శివస్వామికి కూడా చెయ్యొచ్చు, అది కూడా కలుగుతుంది. ఇందులో ఇంకొంచెం లోతుగా ఇంకో మారు వీటి గురించి మళ్ళా మనం చర్చ చేద్దాం. ఇప్పుడు మనకి తేలికపాటి శక్తి ఎలా స్వీకరించాలి, శక్తి కలిగిన వాళ్ళు చేస్తే తప్ప కాదు, ఇవన్నీ మనకు విదితం అయిపోయింది. అవునండి. సో ఇవన్నీ కూడా మనకి చెయ్యొచ్చు, అనుకరణ చెయ్యొచ్చు, మనం దాని యొక్క లాభం కూడా పొందొచ్చు. చేసే వాళ్ళని బట్టి, గుర్తించే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇది అంతా కమర్షియల్గా అయిపోయింది కాబట్టి ఎక్కడ మోసపోకండి. కరెక్ట్ పర్సన్స్తో అయితే తప్ప ఇది అది కూడా చెప్పడం ఎందుకంటే మరి చాలామందికి అమాయకంగా తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా తెలియడం కోసం ఒక 10 మందికి మంచిదైందంటే ఆ మనిషి మంచిగా చేస్తున్నట్టే లెక్క. అందరికీ 100కి 100% కావాలి అంటే ఆ చేయగలిగిన వాడు ఉంటే 100కి 100% కూడా అవుతుంది. కొంతమందికి ఇది ఛాన్స్ కాదు, అది శక్తి కదా. అది అందుకని తప్పకుండా అలాంటి వాళ్ళని గుర్తించి మాత్రమే ఇవి ఉపయోగాలు తీసుకోండి. ఆ గ్రహాల యొక్క శక్తి ఉన్నది, గ్రహాల యొక్క కిరణాలు మన మీద పడతాయి, మనం స్వీకరించే శక్తి కూడా మనకుంది. ఇది ఛార్జింగ్ కూడా, ఈ జపాలు తపాలు ధారపోయడం అంటే ఛార్జ్ చేయడం. ఇప్పుడు మన సెల్ ఫోన్ ఉపమానం చెబుతున్నాను, సెల్ ఫోన్కి 3 గంటలకు ఒకసారి 4 గంటలకు ఒకసారి ఛార్జింగ్ పెడితే మళ్ళీ ఒక రోజు వస్తుంది. అలాగే అది లేకపోతే అది పనిచేయదు, ఇది సత్యమే కదా. అలాగే శక్తి జపధార చేస్తేనే అది పనిచేస్తుంది. ఏది స్టోన్స్ కానీ, థ్రెడ్స్ కానీ, కుంకుమ కానీ, విభూతి కానీ, పూజలు కానీ, శక్తి సంపన్నులు చేసి సంపాదించిన వాళ్ళు చేస్తే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. శక్తి లేని వాళ్ళు కూడా శక్తి సంపాదించవచ్చు, తప్పు లేదు. లేని వాళ్ళు సంపాదించవచ్చు, ఉన్నవాళ్ళు కరెక్ట్గా ఉపయోగించాలి. అది నా ఉద్దేశం అన్నమాట. సో అందరూ దీన్ని సద్వినియోగపరచుకోండి. శుభమస్తు.